అధ్యాయం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను చెప్పండి, స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడే వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ చివరి దినాల్లో మనకు అత్యవసరమైంది ఏంటయ్యా అంటే ఆరోగ్యమే. అత్యవసరమైన పరిస్థితి మనకి అత్యవసరమైనది ఏది అంటే ఆరోగ్యమే. ఒకసారి జీవితంలో ఆరోగ్య విషయంలో దెబ్బతిన్నామంటే జీవితంలోకి వెనకబడిపోయినట్టే, జీవితంలో వెనకబడ్డట్టే. అటువంటి భయంకరమైన దుర్దినాలలో మనం ఉన్నాం. ఏ ఇంట చూసినా, ఏ ఇంట చూసినా అసలు రోగి లేడు అంటానికి లేదు. ఏదో ఒక రోగం మనిషిని వెంటాడుతూ ఉంది, ఏదో ఒక సమస్య మనిషిని వెంటాడుతూ ఉంది ప్రతి ఇంట. పైకి మాత్రం ఏదో సూటు పూట వేస్తున్నారు. నయమాన్ లాగా. నయమాన్ ఎలా ఉన్నాడు? నయమాన్ ఎవరమ్మా? నయమాన్ ఎవరు? శతాధిపతి కదా, సైనికుడు. కానీ పైన మెరుపులు, లోపట కురుపులు. ఆయన కుష్ఠరోగం ఉంది. పైకి మాత్రం సైనిక దుస్తులు వేసేవాడు, ఎవరికి కనబడకుండా అంత మెయింటైన్ చేసాడు. కానీ లోపల కుష్ఠరోగం ఉంది. అట్లా ఈనాడు చాలామందిలో పైకి మాత్రమే మనుషుల్లా కనబడుతున్నారు, కానీ లోపల అన్ని లొకలొకలే, అన్నీ ఓటికొండలు అయిపోతూ ఉన్నాయి. ఈ ఒకసారి ఓటికొండ అయిపోతే ఇక నా జీవితం అయిపోయింది అనుకునేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నేను వెనకబడిపోవటమే, ఇక నా వల్ల ఏమీ కాదు. అటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి నీకు దూరమగునుగాక. నీ ఆలోచన ముందు మారిపోవాలి, నీ ఆలోచన మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వెళితే నేను బాగుపడతాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఎందుకంటే దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు అనేటువంటి విశ్వాసముతో నువ్వు గనక ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, కోల్పోయింది ఏదైతే ఉందో తిరిగి నువ్వు మరలా పొందుకుందవుగాక. ఎంత భయంకరమైనటువంటి ఎండ తీవ్రతను దేవుడు ఒక్క రోజులను కూలి చేశాడు కదా. ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అసాధ్యము కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యం. మనకు అసాధ్యం కావచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి, చెప్పండి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు ఆ నమ్మకం మనకు ఉండాలి. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని పూర్తిగా నువ్వు నమ్మాలి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఆ విధంగా అడగరయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, నీ వాక్కు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, పెనుగులాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ మనం చూస్తున్న 15వ అధ్యాయంలో 22 నుంచి చదువుకున్న మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. మారాకు చేరిరి, మారా నీళ్లు చేదైనవి. చెప్పండి, మారా నీళ్లు కనిపించాయి అనుకున్నారు. అమ్మయ్యా, ఇక మన దప్పికి తీరితి, మనం ప్రాణం తెప్పరేది, ఇక ఇబ్బంది లేదు అనుకున్నారు. కానీ నీళ్ళు త్రాగబోయేసరికి నీళ్ళు ఎలా ఉన్నాయంట? నీళ్ళు చేదుగా ఉన్నాయి, నీళ్ళు చేదుగా ఉన్నాయి. అమ్మయ్య, నీళ్లు కనిపించాయి, ఇక దప్పికి తీరొచ్చు, దప్పికి తీర్చుకోవచ్చు, ప్రాణం తెప్పరిల్లిద్ది అనుకున్నారు. ఆశించిన రీతిగా నిన్న మజ్జిగ తాగా. ఓకే, ఆశించిన రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు వారికి తీయగా లేవు. ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. నీళ్ళు చేదుగా ఉన్నాయి. నీళ్ళు మధురంగా మారాలంటే మనిషి వల్ల అయిద్దా? చెప్పండి, నీళ్ళు మధురంగా మారాలంటే మనిషి వల్ల అయిద్దా? అవును. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఆశలు అడి ఆశలుగా మిగిలిపోయినాయి. 23వ వచనం, మారా నీళ్ళు చేదైనవి గనుక వారు
ఆ నీళ్లు త్రాగలేకపోయాయి. అందువలన దానికి మారా అను పేరు కలిగను. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు దేవుని ప్రజలే అని పిలువబడ్డారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, కానీ వారికి దేవుని పట్ల నమ్మకం అనేది ఉండవలసిన రీతిలో లేదు. దేవుని ప్రజలే అని పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరయ్యండి? దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యమై ఉన్న ప్రజలు అని పిలువబడతారు. కానీ వారికి దేవుని మీద పరిస్థితులను బట్టి చూస్తే అంతగా నమ్మకం లేదు. ఈ నీళ్లు మారాగా మారిపోయినాయి, చేదుగా ఉన్నాయి. మరి ఈ నీళ్లను ఎలా మధురంగా మార్చగలవు? దేవుడు మధురంగా మార్చగలడు కదా అనేటువంటి ఆలోచన కూడా వారికి రాకపోగా వాళ్ళు ఏం చేశారంట? సనిగారు. 24వ వచనం, మేమేమి త్రాగుదామని మోషే మీద వారు చెయ్యాల్సిన పని చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలా, వారు ప్రార్థన చేయాలి, దానికి బదులుగా వారు సనుగుతున్నారు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది, సనుగితే ప్రతిఫలం రాదు. అదే కంటికి అదే మిగిలిపోతుంది, అంతే. ఆ చేదే మిగిలిపోతాయి. ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతం జరుగుతుంది అనే ఆశతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతం జరిగిద్ది అని విశ్వాసంతో విశ్వసించి ప్రార్థన చేయాలి. అంతేగాని సరిగితే అక్కడ ఎటువంటి అద్భుతము జరగదు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి చెడు లక్షణాల్లో ఇది ఒక లక్షణం. ఏంటిది? సనుగుట లేదా గొనుకుట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నాం అనుకున్నారు, కానీ వారికి ఇంకా పూర్తిగా దేవుని పట్ల వారిలో విశ్వాసం లేదు. ఈ దినాల్లో మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ, ఎవరి జీవితంలోనో అద్భుతం జరిగితే దేవుడు వాళ్ళని బాగు చేశాడంట, వాళ్ళ జీవితంలో ఇట్లాంటి కార్యం చేశాడంట అని చెప్పుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి వీరి జీవితంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే, నాకు నా దేవుడు చేస్తాడు అనేటువంటి ధైర్యము, విశ్వాసము ఏమైద్దో, ఈ రోగం వచ్చింది ఏమైద్దో, ఏమీ కాదు. చెప్పండి, మీ ప్రకృతిలోకి మాట చెప్పండి, నీకేం కాదు అని విశ్వాసం చెప్పండి, మీకేం కాదో. దేవుడు నీ ప్రతి అవసరం తీర్చును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ము. మారాను ప్రియ దేవుని బిడ్డలారా చూస్తూ ఉండగానే మధురంగా మార్చింది దేవుడు. ఆయన చూస్తూ ఉండగానే మధురంగా మార్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సరిగితే మరి మోషే ఏం చేశాడు చూద్దాం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. నిజ బిడ్డలు, నిజ విశ్వాసులు, నిజంగా దేవుని వెంబడించేవారు ఏ పని చెయ్యాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. వారే నిజ విశ్వాసులు, నిజంగా వారే ప్రభువుని వెంబడించేవాళ్ళు. అంతేగాని మారాన్ని చూస్తూ కృంగిపోతూ నీరసిస్తూ సనుగుతూ కూర్చోరు. దేవుని ప్రజలు మారాన్ని చూస్తూ కృంగిపోరు, కానీ దేవుని చూస్తూ దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఇది మనం నేర్చుకోవాలి. ఆమేన్. నువ్వు కృంగిపోతే నీవు చేతకాని వాడవద్దు. చాలాసార్లు మనకి ఈ మాట వినబడింది. కష్టం వచ్చిందని కృంగిపోవటం, ప్రియ దేవుని బిడ్డరా, ఇది చేతకానులు చేసే పని. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు కష్టాన్ని చూడరు. ఇంతవరకు నన్ను ఆదుకున్నావు కదయ్యా, ఈ విషయంలో కూడా నువ్వు నాతో ఉండవు, ఈ విషయంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండవు, నువ్వు నాకు తోడుగా ఉంటావు, విశ్వసించు. ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు మారాను మార్చిన దేవుడు, మధురంగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు, చేయునుగాక.